నమస్తే వెల్కమ్ టు హెల్ప్ లైన్ ఇవాల్టి కార్యక్రమంలో తండ్రి ఆస్తులపై కూతుళ్ళకి ఎంతవరకు హక్కు ఉంటుంది దాని గురించి భారతీయ న్యాయ వ్యవస్థ ఏం చెప్తోంది ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం దీని గురించి మనకి క్లుప్తంగా వివరించడానికి సీనియర్ అడ్వకేట్ విజేత గారు మనతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే ప్రస్తుతం ఉన్న భారత చట్టంలో కూతుళ్ళకి తండ్రి ఆస్తులపై ఉన్న ప్రాథమిక హక్కుల గురించి మా ప్రేక్షకుల కోసం చెప్తారా మేడం అంటే ఇప్పుడు ప్రాథమిక హక్కు అంటానికి లేదు ఎందుకంటే ఈ మధ్య వచ్చిన చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి అంటే మనకి 2005లో ఏదైతే చట్టం వచ్చిందో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరూ సమానమే ఇద్దరికీ సమానమైన హక్కులు ఉన్నాయి అది తండ్రి గారు ఆస్తైనా తాతగారు ఆస్తైనా అయితే స్వార్జితమైన ఆస్తి హక్కు వచ్చేసరికి ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఈరోజు హక్కులు ఉన్నాయా అని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి రీసెంట్ జడ్జిమెంట్స్లో ఏం చెప్తున్నారంటే తండ్రి స్వార్జితమైన ఆస్తి ఏదైతే ఉంటుందో దాంట్లో ఆయన ఇష్ట ప్రకారమే ఇస్తారు అందరికీ తెలిసిందే దాని మీద వీలునామా రాసుకోవచ్చు వారికి ఏవి ఇష్టమైతే అలా ఇవ్వచ్చని మనందరికీ తెలుసు అయితే దీనికి సంబంధించి ఈ మధ్య వచ్చిన జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయంటే కొన్ని కేసెస్లో అమ్మాయి తండ్రికి ఇష్టం లేకుండా తన స్వంత నిర్ణయాలు తీసుకుని చదువుని నిర్లక్ష్యం చేయటం తర్వాత రకరకాల అలవాట్లకు లోనయ్యి ఇలా ఉన్నప్పుడు తండ్రి ఆస్తి ఇవ్వను అని చెప్పచ్చు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం వాళ్ళు తల్లిదండ్రుల మాట వింటలేదు అలాగే చదవాల్సిన టైంలో చదవట్లేదు చేయాల్సిన పనులు సరిగ్గా చేయటం లేదు ఇలాంటి అకేషన్స్లో ఫాదర్ రెఫ్యూజ్ చేసిన కేసెస్ మనకున్నాయి అలాంటి ఉన్నప్పుడు ఏంటంటే ఫాదర్ నేను నీకు ఆస్తి ఇవ్వను అని తెగేసి చెప్పచ్చు బికాజ్ స్వార్జిత అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనేది మనకు ఉందనుకోండి ఫాదర్ అయినా మదర్ అయినా తమ పిల్లలకి మా ఆస్తిని మేము ఇవ్వము అని చెప్పచ్చు అలాగే తల్లిదండ్రులు చూడలేదు కానీ వాళ్ళకి ఆల్రెడీ గిఫ్ట్ డీడ్లు ఇచ్చేశారు ప్రాపర్టీస్ ఇచ్చేశారు అలాంటప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే వాళ్ళ పిల్లలకి ఏదైతే ఆస్తి హక్కులు ఇచ్చారో గిఫ్ట్ డీడ్ రూపంలోనో ఇంకే రూపంలోనో ఫ్యామిలీ సెటిల్మెంట్ రూపంలోనో ఇచ్చారే అనుకుందాం వాళ్ళు చూడటం లేదు తల్లిదండ్రులు గొడవ పడుతున్నారు అనుకున్నప్పుడు ఆ ఆస్తులు తల్లిదండ్రులకి తిరిగి ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే పిల్లలు క్రమశిక్షణతో ఉండాలి తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి అలా ఉన్నప్పుడు మాత్రమే వారికి తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉంటుంది అలాగే తాతల నాటి ఆస్తి గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు పితరార్జితం అంటే తాతల నుంచి వచ్చింది అది సంపాదించింది కాదు ఆల్రెడీ ఉన్న ఆస్తి అలాంటి ఆస్తి విషయంలో పుట్టుకతో హక్కులు వస్తాయి అటు మనవడికి మనవరాలికి ఇద్దరికీ కూడా సమానమైన హక్కులు మనకి 2005 పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ కూడా సమానమైన హక్కులు బై బర్త్ వచ్చేసాయి సో దీంట్లో ఎలాంటి మార్పు లేదు కానీ ఇక్కడ తల్లిదండ్రులను చూడకుండా తాతలను చూడకుండా నిర్లక్ష్యం చేసిన పిల్లలకి ఏదైతే హక్కులు ఉన్నాయో అట్లాంటివి నిరాకరించే అధికారం ఉంటుందని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్ తీర్పుల్లో ఉన్నాయి రీజన్ మనకు తెలుసు ఈరోజు ఓల్డేజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసి వాళ్ళని బాధ పెట్టి శారీరకంగా కూడా బాధ పెట్టే పిల్లలున్న సమాజంలో మనం ఉన్నాం ఇలా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు చాలా చాలా సబబు నా ఉద్దేశంలో చాలా రీజనబుల్ తీర్పులు ఇచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి తీర్పులు రావటం అనేది నిజంగా వీ హ్యావ్ టు వెల్కమ్ మేడం ఇప్పుడు ఇది ఓకే కానీ కొంతమంది తండ్రులు పిల్లల్ని దత్తత తీసుకుంటారు కూతుర్లని వాళ్ళకి తండ్రి ఆస్తుల పైన హక్కు ఉంటుందా మేడం ఖచ్చితంగా హక్కు ఉంటుందండి అంటే కన్న పిల్లలకి ఎలాంటి హక్కులు అయితే ఉంటాయో దత్తత తీసుకున్న పిల్లలు కూడా సేమ్ అదే హక్కులు ఉంటాయి అంటే వారికి పుట్టుకతో మనం చెప్పాం పుట్టుకతో వారికి ఆస్తి హక్కు వస్తుంది అంటే వాళ్ళకి దత్తత కాకముందు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారాస్తిలోనూ హక్కు ఉంటుంది అలాగే దత్తతకి ఏ కుటుంబానికి అయితే వెళ్తారో ఆ తల్లిదండ్రుల తాలూకా ఆస్తికి కూడా వారు వారసులు అవుతారనమాట సో సేమ్ హక్కులు ఉంటాయి అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొడుకు చనిపోయారు అనుకున్నాం ఆయన రిప్రజెంటేటివ్గా కోడలికి ఆస్తి హక్కు వస్తుంది అలాగే ఆ కొడుకు కోడలికి సంబంధించిన పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ ప్లేస్లో వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఆస్తి హక్కు అనేది వస్తుందన్నమాట అంటే రిప్రజెంటేటివ్ కెపాసిటీ అంటే వారసత్వపు
చట్టం కింద వారందరికీ కూడా ఆ హక్కులు సంక్రమిస్తాయి. సో ఇది మన చట్టం ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలకి, అది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, కానీ మన హిందువులకి ఏవైతే హక్కులు ఉన్నాయో అవే హక్కులు ముస్లిం మహిళకి లేవు. ఎందుకంటే ముస్లిం ఆస్తి హక్కు చట్టం ఏం చెప్తుందంటే, అక్కడ మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకున్న ఆస్తి హక్కులో సగానికి సగం మాత్రమే ఆడపిల్లకి ఆస్తి హక్కు ఉంటుంది. అంటే అక్కడ విచక్షణ ఉంది. అలాగే క్రిస్టియన్కి సంబంధించి ఏంటంటే వాళ్ళకి సక్సెషన్ యాక్ట్ ఉంది, ఇండియన్ సక్సెషన్ యాక్ట్. దాని కింద వాళ్ళకి చాలా వరకు మన హిందూ చట్టాలు ఏవైతే ఉన్నాయో సేమ్ ఆస్తి హక్కులు వాళ్ళకి ఉన్నాయి. వాళ్ళకి రిటర్న్ అన్నీ కూడా టెస్టమెంటరీ కింద వాళ్ళకు ఉంటాయి, వీల్నామాలు ఉంటాయి. తర్వాత ఇంటర్స్టేట్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఈక్వల్ రైట్స్ వాళ్ళకి మనకి ఎలా ఉన్నాయి వాళ్ళకి కూడా ఉంటాయి. కానీ ముస్లిం మహిళలకు మాత్రం కొంచెం విచక్షణ ఉంది. మగపిల్లల ఆస్తి హక్కులు సగానికి సగం వాళ్ళకి ఉంది. సో అది కొన్ని డిఫరెన్సెస్. దీనికి సంబంధించి ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనకి పడే బాధలు కానివ్వండి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆస్తి విషయంలో వాళ్ళకున్న హక్కులు కానీ ఇప్పుడు ఎవరికైనా సమానమైన బాధలే ఉంటాయి కదా. ఈ ఆస్తి హక్కుల్లో కానీ ఈ వివాహ వ్యవస్థలో కానీ ఇలాంటి మార్పులు ఎందుకు ఉన్నాయంటే బికాస్ ఆఫ్ పర్సనల్ లాస్. అలాంటికి సంబంధించి అమ్మాయిలు ముస్లిం మహిళలకు సంబంధించి ఇలాంటి విచక్షణ ఉంది కాబట్టి వాళ్ళకి ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కావాలని చెప్పి జరుగుతుంది. ఇంకా అది కార్యరూపానికి రాలేదు. వస్తే మట్టుకు ముస్లిం మహిళలు కూడా ఒక ముందంజలో ఉంటారని మన ఆశిద్దాం. మేడం, ఇప్పుడు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు గిఫ్ట్ డీడ్స్ కింద కూతుర్లకి ఇస్తారు అని అన్నారు కదా, అలాగా అన్నదమ్ములకి కనుక రాసిచ్చేస్తే గిఫ్ట్ డీడ్స్ కింద ఎవరు అమ్మాయిలు తండ్రులు అంటే కొడుకులకి రాసిచ్చేస్తే అప్పుడు ఈ అమ్మాయిలు కోర్టుకి వెళ్ళొచ్చా, సవాల్ చేయొచ్చా దాన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గిఫ్టెడ్ ఏది ఇవ్వాలి? పిత్రాజితం అంటే తాతల నుంచి ఏదైతే వస్తుందో దాన్ని గిఫ్టెడ్ చేసే అధికారం కానీ వీలునామా రాసే అధికారం కానీ ఉండదు. వాళ్ళకి స్వంతంగా ఏదైతే ఆశ సంపాదిస్తారో దానికి సంబంధించిన మాత్రమే గిఫ్టెడ్ ఇచ్చిన వీలునామా రాసినా ఇంకేది రాసినా కూడా చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ ఆశ హక్కు ఇవ్వలేదు అమ్మాయిలకి, అలాంటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ గిఫ్ట్ డీడ్స్ వాళ్ళని పక్కన పెట్టి ఎవరికైతే ఆశని ఇస్తారో వాటిని ఛాలెంజ్ చేయటమే కాకుండా ఒక్కొక్కసారి వాళ్ళకి ఇవ్వకుండా అంటే సింపతి రోల్ ప్లే చేస్తారు. ఆ ఇంట్లో మగపిల్లలు ఎవరైతే ఉంటారో, నీకు చాలా డబ్బులు ఉన్నాయి కదా, నీకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, నీకు సంపాదన ఉంది, బాగానే ఉంది, నీ భాగం కూడా నాకు ఇచ్చేయి అని చెప్పి ఆడపిల్లలకి రావాల్సిన భాగాలు కూడా మగపిల్లలు తీసుకునే ఇన్సిడెంట్స్ మనం ఇప్పటికీ చూస్తున్నాం. అవును. పెళ్లి నీకు ఘనంగా చేశారు కాబట్టి ఆ సక్కును వదిలేసుకుంటే బాగుంటుంది అని నచ్చ చెప్పి తీసుకునే అన్నదమ్ముల్ని మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. అలాంటి దీంట్లో ఖచ్చితంగా కోర్టులో వేసుకోవచ్చు పార్టిషన్ సూట్ లాగా, నాకు నా భాగం కావాలి అని చెప్పి. అయితే ఒకటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి కేసెస్లో ప్రతి కేసు కోర్టులో వేయక్కర్లా. దానికి సంబంధించి ఇప్పుడు అది ఏ జిల్లా అయినా సరే, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు మన తెలంగాణ కానీ మన దేశంలో ఎక్కడైనా సరే ప్రీ లిటిగేషన్ అనేది మనకి ఈరోజు ఉంది. ముఖ్యంగా ఒక కుటుంబానికి సంబంధించి ఆస్తి హక్కుల వివాదం జరిగింది అనుకోండి, దాన్ని కోర్టుకే వెళ్ళాలని ఏం లేదు. దానికి ప్రీ లిటిగేషన్ అంటే కోర్టులో వేయటానికి ముందుగా ఒక ప్రయత్నం అనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ప్రీ లిటిగేషన్ ద్వారా చేస్తున్నారు. అంటే దాంట్లో ఏం చేస్తారంటే, ఎవరికైతే ఈ ఆస్తి తగాదా ఉందో వాళ్ళకి లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి నోటీసులు పంపిస్తారు. ఆ నోటీసులు అందుకున్న తర్వాత సీనియర్ సివిల్ జడ్జ్ వారు కూర్చుంటారు. అలాగే సీనియర్ అడ్వకేట్స్ కూడా, ఆ ప్యానెల్లో ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా కూర్చుని చట్ట ప్రకారం వాళ్ళకి ఏమేమి హక్కులు ఉన్నాయి, కోర్టుకు వెళ్తే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం వృధా అవుతుందో అది సామరస్యంగా పరిష్కారం చేసుకుంటే రెండు ఉపయోగాలు. ఒకటి, కుటుంబంలో ఉన్న ఆ ప్రేమ ఆప్యాయతలు అనేవి నిలబడతాయి, ఆ కుటుంబం ఒక కలిసికట్టుగా ఉంటుంది. అలాగే ఖర్చులు అనేవి కూడా కలిసి వస్తాయి. అలాగే టైం, ముఖ్యంగా కోర్టులో వేస్తే కొంచెం సమయాభావం ఉంటుంది. అలాగే ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికే కూర్చోరు,
గెలిచిన వాళ్ళు ఆనందపడితే ఓడిపోయినాడు ఖచ్చితంగా అప్పీల్ వేసుకోవాలి, పై కోర్టుకు వెళ్ళాలి, అది గెలిచే వరకు పోరాడాలనే తపనతో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ ప్రీ లిటిగేషన్లో కానివ్వండి, ఒకవేళ కోర్టులోనే వేశారు, ఆ వేసినప్పుడు కూడా ఇరుపక్షాలు ఒక అంగీకారానికి వస్తే ఆ కేసును కూడా ప్రీ లిటిగేషన్ ఏదైతే అవార్డ్స్ పాస్ చేస్తారో అవన్నీ కూడా లోక్ అదాలత్లో పెట్టి దానిలో అవార్డ్ పాస్ చేశారనుకోండి, ఇంకా దాని మీద అప్పీల్స్ ఉండవు. ఒక్కసారి ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి కట్టుబడి ఉండాలి, దాని మీద ఎలాంటి ఫర్దర్గా ఏ కోర్టుకి వెళ్ళే అవసరం ఉండదు, అక్కడే ఆ మ్యాటర్ అయిపోతుంది. సో ఇలాంటి ఫెసిలిటీ ఈ రోజు ఉంది మనకి. సో ఈ రోజు ఏంటంటే ఇలాంటి విషయాలు ముఖ్యంగా డౌన్ ట్రాడన్ ఎవరైతే వెనుకబడి ఉంటారో వారికి చెప్పాలి. అలాగే ప్రతి ఒక్కరికి, పబ్లిక్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలియాలి. ప్రతి కేసు మన కోర్టులోనే వేసుకోవద్దు, ఇలాంటి ప్రీ లిటిగేషన్ ద్వారా మన సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. అలాగే కొంత సంయమనం అనేది పాటిస్తే కుటుంబంలో ఒక స్నేహపూర్వక వాతావరణం ఏదైతే ఉంటుందో అది నిలబడుతుంది. ఏదో ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోతే ఈ సంఘం అనేది సహాయ సహకారాలతో ఉండదు కదా, ప్రతి ఒక్కరు కొట్టుకుంటుంటే, అంటే కొన్ని కుటుంబాలే ఈ సంఘం అని మనం అనుకుంటే మనం సాధ్యమైనంత వరకు ముఖ్యంగా న్యాయ సేవాధికార సంస్థ ఈరోజు చేసే పనుల్లో ఒక కుటుంబాన్ని సామరస్యంగా నిలబెట్టడం అనేది ఆ గురుతర బాధ్యతని చాలా సమర్థవంతంగా ఈరోజు ఎవరు నెరవేరుస్తున్నారంటే అది మా లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో ప్రతి జిల్లాలో కూడా ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంది. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఈ ప్రీ లిటిగేషన్ ద్వారా ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళు పరిష్కారం చేస్తున్నారు, అవార్డ్స్ పాస్ చేస్తున్నారు. దీనివల్ల ఫర్దర్గా అప్పీల్ వెళ్ళటం ఇవన్నీ ఉండవు. అలాగే కోర్టులో చాలా కేసెస్ ఉన్నాయి ఈరోజు. అందులో ఇలాంటి కేసెస్ ముఖ్యంగా ఇలాంటి సామరస్యపూర్వకంగా పరిష్కారం అయ్యే కేసులన్నీ కూడా ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీలో పరిష్కారం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. అలాంటి పద్ధతి అవలంబించాలని మనం కోరుకోవాలి. ఓకే మేడం, ఇప్పుడు విదేశాల్లో కొంతమంది ఉంటారు మేడం కూతుళ్ళు, వాళ్ళు ఎలా సంప్రదించాలి, వాళ్ళు ఎలా ఆస్తుల కోసం పోరాడాలి? వాళ్ళు ఏ ప్లేస్లో అయితే ఉన్నారో ఆ ప్లేస్కే రావాలి. ఓకే, ఈరోజు ఏంటంటే ఇప్పుడు మనకి 65B అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ద్వారా మన కమ్యూనికేషన్ చేయొచ్చు. అంటే ఈమెయిల్ ద్వారా, వాట్సాప్ ద్వారా వాళ్ళకి నోటీసెస్ పంపించవచ్చు. ఎవరైతే ఫారిన్లో ఉంటారో వారందరికీ కూడా నోటీసెస్ పంపించవచ్చు. వాళ్ళు కూడా వీడియో కాల్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది ఈరోజు ఉంది. సో కోర్టులో పర్మిషన్ తీసుకుని వీడియో కాల్ ద్వారా వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు. అలాగే మనకి ఆన్లైన్ ద్వారా వెబెక్స్ కానీ బ్లూ జీన్స్ కానీ ఇలా రకరకాల వెబ్సైట్స్ కోర్ట్ ద్వారా ఉన్నాయి. సో వాటిలో కనెక్ట్ అయ్యి వాళ్ళు కేసెస్ రిప్రజెంట్ చేయొచ్చు. వాళ్ళ ఎవిడెన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఒక రిప్రజెంటేటివ్ పర్సన్ని పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ అటెండ్ అవ్వచ్చు. ఓకే, అంటే ఇండైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు. అలాగే వాళ్ళ ఎవిడెన్స్ అవసరమైనప్పుడు ఈ పర్మిషన్ పిటిషన్ తీసుకుని కోర్టు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని వీడియో కాల్లో కానీ ఇట్లా కనెక్ట్ అవ్వచ్చు త్రూ అడ్వకేట్. వాళ్ళ ఈమెయిల్స్ కానీ వాట్సాప్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ పిటిషన్స్లో మెన్షన్ చేయాలి. సో దీనికి పర్మిషన్ తీసుకుని వాళ్ళు అటెండ్ అయ్యే అవకాశం ఈరోజు మనకి కోర్టులు కల్పిస్తున్నాయి. మేడం, ఇప్పుడు కొంతమంది రెండో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, తండ్రులు ఉండేవాళ్ళు, వాళ్ళకి మళ్ళీ రెండో వైఫ్తో పిల్లలు పుడతారు. అప్పుడు ఫస్ట్ వైఫ్ పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఏమైనా ఉంటుందా ఆస్తుల్లో కానీ ఏమైనా? అసలు ఇక్కడ ఏంటంటే ఈ ప్రశ్న తప్పు. మన హిందూ వివాహ చట్ట ప్రకారం ఒకటే వైఫ్, భార్య అని ఒకళ్ళే అనాలి కదా. చనిపోయినప్పుడు రెండో వివాహం చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ వివాహం చెల్లుబాటు అవుతుంది మన హిందూ చట్టం. అలాగే క్రిస్టియన్స్ కూడా. ముస్లిమ్స్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు సెపరేట్ రెసిడెన్స్ సెపరేట్ మెయింటెనెన్స్ ఇచ్చి 4 పెళ్ళిళ్ళ వరకు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఒక భార్య ఉండగా ఇంకో భార్యని పెళ్లి చేసుకోకూడదు. చట్ట ప్రకారం ఒకళ్ళే భార్య. అట్లా చనిపోయినప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఈ పిల్లలందరికీ కూడా సమానమైన హక్కులు ఉంటాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తాం చట్ట ప్రకారం చేసుకున్న భార్య ద్వారా పుట్టిన పిల్లలకి హక్కులు ఉంటాయి.
అయితే కొన్ని అక్రమ సంబంధాల ద్వారా పిల్లలు పుడతారు. వారి పరిస్థితి ఏంటనేది మనం క్వశ్చన్ చేసుకుంటే ఆ పిల్లలకు కూడా మెయింటెనెన్స్ అడిగే అధికారం ఉంటుంది. ఓకే. సో పిల్లలు ఎవరైనా రక్త సంబంధంతో ఉన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి తండ్రి ఆస్తులో మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుంది. అటు తల్లి దగ్గర నుంచి కానివ్వండి, తండ్రి దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళకి మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుంది ఆ పిల్లలకి. అలాగే వైఫ్కి రకరకాల సోర్సెస్ నుంచి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. అది తల్లి నుంచి కావచ్చు, తండ్రి నుంచి కావచ్చు, తాతల నాటి ఆస్తి నుంచి కావచ్చు, అలాగే వివాహమైన మహిళకి భర్త నుంచి, తర్వాత పిల్లలు ఉంటే పిల్లల దగ్గర నుంచి మెయింటెనెన్స్ అడిగే హక్కు కానీ ఇవన్నీ కూడా మహిళకు ఉంటాయి. సో ఇలాంటి హక్కులన్నీ కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. చాలా మందికి తెలియదు, మనం చెప్పాలి, అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం. మహిళలకి ఇలాంటి హక్కుల గురించి సపరేట్గా కొన్ని చెప్తారా మేడం? ఎస్, తప్పకుండా. అండ్ మేడం, ఇప్పుడు అంటే అన్నదమ్ములు ఏం చెప్తారంటే, మేము అప్పులు చేసాము, అమ్మాయికి పెళ్ళిళ్ళు చేసాము, కట్నాలు ఇచ్చాము, అంతా చేసిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న దాంట్లో కూడా మేము సగం ఆస్తులు రాసి ఇవ్వాలంటే కష్టం కదా అని అంటా ఉంటారు. అంటే అది కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు పెళ్లికి కొంత అమౌంట్ ఖర్చు పెట్టారనుకోండి, ప్రాపర్టీలో అమ్మారు, ఆ పెళ్లి చేయటానికి ఆస్తులు కొన్ని అమ్ముకున్నారు అమ్మాయి పెళ్లి కోసం. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన కానుకలు కానివ్వండి, ఇంకేమన్నా ఉన్నాయి, వాటికి కొంత ఖర్చు పెట్టారు ఆస్తిలోంచి. ఖర్చు పెట్టినప్పుడు దాని తాలూకు బిల్స్ కానివ్వండి, ఎక్స్పెండిచర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళు ఆ అమ్మాయి ఆస్తి భాగం ఏదైతే ఉందో దాన్ని ఈ రూపంగా ఖర్చు పెట్టామని చెప్పి ఖచ్చితంగా అడగచ్చు, తప్పేం లేదు అందులో. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆస్తి సంబంధించి కొన్ని జరగచ్చు. ఒకవేళ అమ్మాయి ఈ రోజులు అందుకే అమ్మాయిలు ఏమంటున్నారంటే పెళ్ళిళ్ళు ఆడంబరంగా చేయొద్దని అంటున్నారు. అలాంటి ఖర్చులు ఏమంటే మా పేరు మీద మా అకౌంట్లో వేయండి అని అడుగుతున్నారు. అట్లా మనం చాలా రిచ్ పీపుల్ కూడా కొన్ని ఆర్ఫనేజ్కి వెళ్ళి వాళ్ళ సమక్షంలో పెళ్లి చేసుకుని వాళ్ళకి కొన్ని డొనేషన్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి అనుకుందాం. అలాంటప్పుడు ఏంటంటే ఖర్చులు తగ్గించుకోవటం చాలా చాలా ఉత్తమం. ఆ ఖర్చుల రూపంలో ఏవైతే జరిగాయో అవి సాధ్యమైనంత వరకు పెట్టకుండా ఆ డబ్బు ఏదైతే ఉందో అది అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం ఉత్తమం. మ్యారేజ్ సింపుల్గా చేసుకుని ఈరోజు మనం చూస్తున్నాం ఎక్స్పెండిచర్ చాలా లవిష్గా ఖర్చు పెట్టేస్తున్నారు. అది ఎంత ఆడంబరంగా ఖర్చు పెడుతున్నారో తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సింది అమ్మాయే. అటు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మ్యారేజ్ విషయానికి సంబంధించి కూడా వాళ్ళ ఒక ప్లానింగ్ అనేది అవసరం. మన పెళ్ళికి మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత డబ్బు మనం పొదుపు చేసుకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది అనే అవగాహన పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికీ అవసరమే. అలాంటి అదే మీరన్న క్వశ్చన్లో చాలా విషయాలు దాగున్నాయి. ఎందుకంటే వాళ్ళ అంటల్లో ఒక అర్థం ఉంది, వాళ్ళు అలా ఖర్చు పెట్టడం అనవసరం. అలాంటి డిస్కషన్ అమ్మాయికి చెప్పాలి. నీకు ఈ పెళ్ళికి ఇలా ఖర్చు పెడుతున్నాం కాబట్టి నువ్వు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతావా, ఆ డబ్బు పొదుపు చేసి నీకు అకౌంట్లో వేసుకోవడానికి ఇష్టపడతావా అనే విషయాన్ని అమ్మాయిలతో డిస్కస్ చేయాలి ముందే. అప్పుడు వీళ్ళు ఆ మాట అంటానికి వీల్లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి మా కుటుంబానికి పరువు ప్రతిష్టకి ఇలా ఖర్చు పెట్ట అవసరం కాబట్టి మేము ఖర్చు పెట్టాలని చెప్పి ఖర్చు పెట్టేసి రేపు పొద్దున అమ్మాయికి ఆస్తి ఇవ్వకుండా ఇలా చెప్పారనుకోండి, అప్పుడు అమ్మాయి ఖచ్చితంగా ఈ పాయింట్ అమ్మాయి అడగచ్చు. అందుకని ఎవరైనా సరే మన స్తోమత ఎంత ఉందో అందులోనే ఖర్చు పెట్టుకుని సాధ్యమైనంత వరకు పొదుపు చేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని ఫ్యూచర్ చూసుకోవటం బెటర్. మన ఫ్యూచర్ బాగుండాలంటే ఫైనాన్స్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. అది పెళ్ళైనా ఇంకేదైనా సరే మన ప్లానింగ్ మనకు ఉండాలి ఆస్తి విషయంలో. సో ఇలాంటివన్నీ కూడా చాలా చాలా డిస్కషన్స్ వస్తాయి. కాబట్టి ముందు ఇలాంటి విషయాల్లో అవేర్నెస్ అనేది చాలా అవసరం అమ్మాయిలకి ముఖ్యంగా. అవును మేడం, ఖచ్చితంగా. మేడం, ఇప్పుడు కొంతమంది తండ్రులకి ఆస్తులు వ్యాపారం రూపంలో ఉంటాయి. అవును, అవి ఎలా పంచుకోవాలి, అది ఎలా చేయాలి? అదే వ్యాపార రూపంలో ఉన్నప్పుడు మగ పిల్లలకి ఎలా అయితే పోస్టులు ఇస్తారో పార్ట్నర్షిప్ కానీ డైరెక్టర్ పోస్టులు కానీ ఒక కంపెనీ ఉందనుకోండి, దాంట్లో షేర్స్ ఉంటాయి. ఆ షేర్స్ వాళ్ళకి అదే ఉందనుకుందాం. ఆ షేర్స్ని వాళ్ళ మగ పిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ఈక్వల్గా పంచాలి. అందరికీ కూడా ఈక్వల్ రైట్స్ ఉంటాయి కాబట్టి. సో వారికి ఎలాంటి ఆస్తి అనేది ఏ రూపంలో ఉన్నా కూడా ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ సమాన హక్కులు ఉంటాయి. కానీ ఇది ఎక్కడ
తల్లిదండ్రుల ఆస్తి సొంత ఆస్తి కాదు, మ్మ్. పిత్రార్జితం. అంటే తాతల నుంచి ఏదైతే ఆస్తి హక్కు వస్తుందో అందులోంచి మాత్రమే ఈ ఆస్తిని పంచుకునే హక్కు ఉంటుంది. మ్మ్. అది కాకుండా వాళ్ళ స్వార్జితం అనుకుందాం, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అనుకుందాం. మ్మ్. అలాంటిది మీరు నాకు ఖచ్చితంగా నాకు భాగం ఇవ్వాలి అని నిలదీసే హక్కు మగ పిల్లలకి ఉండదు, ఆడపిల్లలకి ఉండదు. మ్మ్. అది కేవలం తల్లిదండ్రి వాళ్ళ ఓన్ రైట్. అది వాళ్ళ ఇష్ట ప్రకారమే వాళ్ళు చేస్తారు. ఒకవేళ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వాళ్ళు అనుకున్న అంచనాలకి తగ్గట్టు పని చేయలేదు, దానికి సంబంధించి చదువు కూడా వాళ్ళు చదువుకోలేదు అనుకుందాం. అలాంటప్పుడు వాళ్ళు నిరాకరించవచ్చు. మీకు ఆ కేపబిలిటీ లేదు కాబట్టి మేము మీకు ఈ హక్కును మీకు ఇవ్వలేకపోతున్నాం అని వాళ్ళు చెప్పచ్చు. కాబట్టి అమ్మాయి అయినా అబ్బాయి అయినా చక్కగా చదువుకోవాలి, కష్టపడాలి. మనం సంఘంలో నిలబడాలంటే ఎలాంటి చదువు చదువుకుంటే బాగుంటుంది, మన కాళ్ళ మీద మనం ఎలా నిలబడాలి. నేను ఇదే విషయాన్ని ముఖ్యంగా ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత చాలా మనం ఇందాక అనుకున్నాం, ఆడవాళ్ళకు ఉండే రకరకాల ఆస్తులు మెయింటెనెన్స్ ద్వారా అడిగే హక్కు, పర్మనెంట్ యాలిమనీ కింద మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుంది. అలాంటి హక్కు ఉన్నప్పుడు ఈరోజు కోర్ట్స్ స్పెషల్గా చెప్తున్నారు, మీరు చదువుకున్నప్పుడు మీరు ఎందుకు సంపాదించరు అనే ప్రశ్న ఇస్తున్నారు. సో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు సొంతంగా సంపాదించాలి, ఇంకోళ్ళ మీద ఆధారపడకుండా. అవును, అది భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు. ఎంతవరకు ఆధారపడాలి అంతవరకు ఆధారపడాలి, కానీ దానికి మించి ఆధారపడినప్పుడు కోర్టులు కూడా ఈరోజు రిఫ్యూజ్ చేస్తున్నారు. మీకు ఏదైతే మీరు చదువుకున్నారో మీ చదువుకు సంబంధించిన ఉద్యోగాన్ని మీరు చెయ్యండి, మీరు ఇంట్లో కూర్చోకండి, అనవసరంగా వేరే వాళ్ళ మీద ఆధారపడకండి అనే ప్రశ్న ఈరోజు కోర్టు వేస్తుంది. ఎందుకంటే లవిష్ ఎక్స్పెండిచర్, ప్రతిదీ కొనాలి, లగ్జరీస్ లైఫ్, అలాగే వాళ్ళు వెళ్ళే ప్లేసెస్ కానివ్వండి, రకరకాల ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే అన్లిమిటెడ్గా అయిపోయేది. సో ఇట్లాంటి కంట్రోల్ చేయాలంటే ఈరోజు కోర్ట్స్ ఇలాంటి తీర్పులు ఇస్తున్నాయి. సో అలాంటి విషయాలు ఉన్నప్పుడు ఏంటంటే న్యాయస్థానాలు కానీ చట్టాలు కానీ ఇలాంటి విషయాలు ఎంకరేజ్ చేసే దిశగా అయితే లేవు. సో సమయానికి ఏదైతే అవసరమో ఆ సందర్భానికి ఆ పరిస్థితులకి ఏదైతే కరెక్టో దానికి అనుగుణంగానే ఈరోజు కోర్టులు పనిచేస్తున్నాయి. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. ఎవరైతే లవిష్గా విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, మనం రీజనబుల్గా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాంటి తీర్పులు ఈరోజు కోర్టులు ఇస్తున్నాయి. దట్ ఈస్ వెరీ వెరీ వెల్కమింగ్. మేడం, కొంతమంది తండ్రులు వాళ్ళ ఆస్తులంతా కూడా ట్రస్ట్ల రూపంలో మార్చేస్తూ ఉంటారు. అప్పుడు వాటిపైన కూడా కూతుళ్ళు కేసేసుకోవచ్చా? వాటిపైన కూడా వాళ్ళకి హక్కు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఎవరైతే ట్రస్ట్లకు ఇస్తారో అది వారి స్వంత ఆస్తి. అలా ఇచ్చారు అంటే సెల్ఫ్ ఎక్వైర్డ్ అయితేనే వాళ్ళకి ఇవ్వాలి. అందుకని తాతల నాట ఆస్తిని అలా ఇవ్వాలని లేదు, అలా ఇవ్వరు కూడా, ఎందుకంటే అది బర్త్ రైట్స్ ఉంటాయి కాబట్టి. అయితే ఇందులో కూడా తల్లిదండ్రులు కానివ్వండి, తాతలకు కానివ్వండి, వాళ్ళ పోషణకి కానీ వాళ్ళ లైఫ్ స్టైల్కి అనుగుణంగా వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఉంటుంది. అది కాక వీళ్ళకి ఇస్తారు, వాళ్ళ తదనంతరం వీళ్ళకి ఫుల్ రైట్స్ వస్తాయి. అవును. అంతేగాని వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని చూడకుండా వాళ్ళని నిరాదరణ చేసేసి ఆస్తి అంతా నాదే, వాళ్ళని గెంటేస్తాను ఇంట్లోంచి, ఇలాంటివి ఉన్నప్పుడు మాత్రం ఆ ఆస్తి విషయంలో కూడా కోర్టు కొరడా జులిపిస్తుంది అన్నట్టులో ఎలాంటి సందేహం లేదు. వెరీ గుడ్ మేడం. మేడం, ఇప్పుడు కొంతమంది తండ్రులు వీలునామా రాయకుండా చనిపోతూ ఉంటారు. అప్పుడు ఎలా పంచుకోవాలి? అప్పుడు ఇంటెస్టేట్ సక్సెషన్ అంటే చట్ట ప్రకారం క్లాస్ 1 హెయిర్స్ ఎవరు ఉన్నారు అంటే పిల్లలు, భార్య, తల్లి, వీళ్ళందరూ కూడా క్లాస్ 1 హెయిర్స్ అవుతారు. వాళ్ళందరూ కూడా సమానంగా పంచుకుంటారు మన హిందూ ఆస్తి హక్కుల చట్టంలో. అలాగే ముస్లిమ్స్ అయితే మగపిల్లాడి ఆస్తిలో సగానికి సగం మాత్రమే ఆడపిల్లలకు వస్తుంది, తల్లికి కానీ భార్యకి కానీ 1/4 షేర్ వస్తుంది. క్రిస్టియన్స్కి ఆల్మోస్ట్ అందరికి ఈక్వల్గా ఉంటుంది, కానీ మదర్కి మాత్రం పిల్లల ఆస్తి హక్కుల్లో అడిగే హక్కు ఉండదు. అదొక్కటే చిన్న డ్రాబ్యాక్ వాళ్ళకి. మిగతా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మన హిందూ ఆస్తి హక్కు చట్టాలు ఏదైతే చెప్పారో అది మాత్రమే వాళ్ళకి కూడా ఉంటుంది. ఒక ముస్లిం మహిళలు మాత్రమే ఎప్పుడు కూడా హాఫ్ ఆఫ్ ద షేర్ తీసుకుంటారు మగపిల్లల కంటే కూడా. మేడం, ఇప్పుడు కొంతమంది తల్లి కూడా అదే ఇంట్లో వారసురాలు అయితే, అంటే
అన్న కొడుకులకి వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేయడం జరుగుతూ ఉంటది. అప్పుడు ఇద్దరికి ఆస్తి ఎట్లా పంచుతారు మేడం? వాళ్ళందరికీ ఈక్వల్ రైట్స్ ఉంటుంది. ఓకే, అందరూ కూడా ఈక్వల్గా చట్ట ప్రకారం ఎవరెవరి షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ వాళ్ళు తీసేసుకుంటారు. మీరు చెప్పినట్టు చాలా మంది ఈ ఆస్తులు బయటికి పోకూడదు, మనలోనే ఉండాలి, ఆ ఆస్తి డివైడ్ అవ్వకూడదు అని అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈరోజు డాక్టర్స్ సైన్స్ చెప్పిన దాని ప్రకారం అలా అన్న చెల్లులు వాళ్ళ సంబంధాలు కలుపుకోకుండా ఉంటేనే మంచిది. అంటే హెల్త్ పరంగా చూసుకుంటే ఈ ఆస్తి అనేది పక్కన పెట్టాలి. హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. సో ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి. ఆస్తి ఒకటే కాదు కదా, కానీ ఆస్తి కూడా ఇంపార్టెంటే. ఓకే, ముఖ్యంగా మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా, వాళ్ళు డెవలప్ అవ్వాలన్నా ఆస్తి అనేది అవసరం. అవును, దానికి సంబంధించి వాళ్ళకి న్యాయంగా ఏ హక్కు అయితే రావాలో దాన్ని ఫైట్ చేయాలి. కోర్ట్స్ కూడా ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాయి. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ప్రేక్షకులకి చాలా చక్కగా అవేర్నెస్ కల్పించారు. తండ్రి ఆస్తుల్లో కూతుర్లకి ఎలాంటి హక్కులు ఉంటాయనే విషయం పైన చాలా థ్యాంక్స్ మేడం. సో చూశారు కదా, ఇది ఇవాల్టి హెల్ప్ లైన్. మరో హెల్ప్ లైన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.